సార్ చెప్పండి, అంటే గత ప్రభుత్వం ఎట్లుంది పాలన, ఈ ప్రభుత్వం ఎట్లుంది పాలన? గత ప్రభుత్వంలో కేసీఆర్ ఎప్పుడొకసారి వస్తుండే, బండ్లు ఉన్నప్పుడు మూమెంట్ ఉన్నప్పుడు బంద్ చేపిస్తుండే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎట్లున్నారు అంటే ఈ సీఎం గారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బండే పెట్టొద్దు అంటుంది. మా బతుకుతేరో ఇదే. దీని మీదనే మేము 20 ఇండస్ట్రీ మా డాడీల తరపు నుంచి బతికిన వాళ్ళం. ఇక పిల్లలం కాబట్టి మేము కూడా అదే పని, వేరే పని మాకు విద్య తెలియదు. ఇదే తెలుసు కాబట్టి ఇదే చేసుకుంటూ బతుకుతున్నాం. ఇది కూడా పెట్టొద్దంటే ఏం చేయాలి చెప్పండి? మా ఇంట్లో కిరాయి వెళ్తలేదు, మా పిల్లల స్కూల్స్కి వెళ్తలేవు, మాకు తినడానికి వెళ్తలేవు, మరి ఏం చేయాలి? ఏమన్నా అంటే పెట్టొద్దు అంటారు, సీఎం పెట్టొద్దు అన్నాడు. మూమెంట్ ఉంది, పైనుంచి ఆర్డర్ ఉంది అంటారు, పెట్టొద్దు అంటారు. మరి ఎట్లా మా పరిస్థితి? ఎట్లైనా దుంకి చావాలి, ఏమన్నా దొంగతనం చేయాలా చెప్పండి మరి? ఇంతకుముందు గత ప్రభుత్వంలో గత పెట్టనిస్తున్నారు. ప్రభుత్వంలో పెట్టిస్తుండే కేసీఆర్ ఎప్పుడో ఒకసారి వచ్చినా కానీ గంట ముందు బంద్ చేయించి బండ్లు పక్కకు పెట్టిస్తుండే. కానీ ఈయన పొద్దు నుంచే పెట్టొద్దంటే మాకు ఎట్లా మరి? మాకున్నదే బతుకుతారు ఇది. పెట్టొద్దంటే మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి? అదే కొద్దిగా చెప్తే మీరు చెప్తే మేము మాట్లాడతాం దాని గురించి కూడా. అయితే ఇంకోటి, ఇప్పుడు చూస్తే ప్రభుత్వ పథకాలు ఏదైతే మనకి 6 గ్యారెంటీల్లో ఒకటి గృహలక్ష్మి కానీ, ఇటు చూసుకుంటే మన గృహ జ్యోతి కానీ, ఆర్ మహిళలకు ఫ్రీ బస్సెస్ ఇవన్నీ ఉన్నాయి పథకాలు. సో ఎట్లా అనిపిస్తున్నాయి ఈ పథకాలు గురించి? ఈ పథకాల గురించి మాకు తెలియదు కానీ మాకున్నదే పథకం, మా పథకమే మమ్మల్ని కావద్దంటున్నంటే మేమేం చేయాలి? 6 పెట్టుకొని 10 పెట్టుకొని అది మాకు సంబంధం లేదు. మా బతుకుతారు కాబట్టి మేము మా బతుకు గురించి మేము మాట్లాడుతున్నాం అంతే. అయితే మీకు ఫైనల్ డిమాండ్ ఏం చేస్తారు మీరు ప్రభుత్వం? డిమాండ్ అంటే మేము మా బండ్లు పెట్టుకొని బతుకుతాం సార్, మీరు కూడా బతకనిస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం సీఎం.